వందనాలను పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు వందనాలు. నిన్న సాయంత్రం మా బావ కుర్చేడు పోయాడు. 4 గంటల నుంచి 9 గంటల దాకా రాలేదు. ఫుల్గా తాగున్నాడు, మైండ్ లేకుండా పడిపోయాడని మేము ఆటో తీసుకొని బండ్ల మీద ఎక్కడెక్కడో వెతికాము. కుర్చేడు పోయాము, గంగారం పోయాము, కానీ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ చెట్లలో పనుకున్నాడో ఏమైందో తెలియదని మేము ఎంతో కుంగిలి ఏడ్చాము. రాత్రి నిన్న సాయంత్రం నుంచి కనపడలేదు. రాత్రి అంతా నిద్రలేదు. తండ్రి, నేను ఏమీ లేకుండా క్షేమంగా ఏ కార్యం తరగకుండా క్షేమంగా ఇంటికి వస్తే నేను ఇక్కడికి వచ్చి అందరిలో సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నాను. తెల్లవారుజాను 4 గంటలకి ఒక్కడే నడుచుకుంటా వచ్చాడు. ఏమీ ఇబ్బంది లేకుండా క్షేమంగా వచ్చాడు. మా గురించి అందరూ ప్రార్థన చేయండి. మా బావాళ్ళందరూ మారాలని. తాగిల్లో మరీ బ్యాలెన్స్లు అయిపోతున్నారు. అందరూ మారుతున్నారు కానీ మా కుటుంబంలో మారవట్లేదు. పాస్టర్ అమ్మ, పాస్టర్కి ప్రార్థన చేయండి. ఓకే అమ్మా, ఆ కుటుంబంలో దేవుడు కార్యము చేయును గాక. వారి బిడ్డని మరి చక్కగా నడిపించిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అనగారికి అక్కగాడికి నా వందనాలు. మాది తోకపల్లి. నా బిడ్డకు నా భర్తకు టైఫాయిడ్ జ్వరము 1 నెల పాటు తగిలింది. దర్శి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. నా బిడ్డకు నా భర్తకు విడుదల దయచేసి స్వస్థత వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. దేకనకుండా మా పెద్ద కోళ్ళ కడుపులో అబ్బాయి చనిపోయిండు. 3 రోజులు ఉన్నా కానీ బయటలో పడల. తర్వాత డాక్టర్ అమ్మ మేమేం ఆపరేషన్ చేపేమని చెబుతున్నాం. ఆపరేషన్ వద్ద ఏం వద్దులే అమ్మ, బాగానే ఉంటుంది చాలాసారి బయటలో పడతారులే అబ్బాయి కానీ అన్నాను. సరేలమ్మని మేము సాక్ష్యం చెప్తున్నాం అనుకున్నా, ఒప్పుకున్నా సాక్ష్యం. దేవునికి స్తోత్రం. మేలు జరిగింది వారి కుటుంబంలో. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నిన్న ఆదివారం మందిరానికి ప్రార్థన పోయి వచ్చా, బాగానే ఉంది. సాయంత్రము కూడా బాగానే ఉంది. తెల్లారుజాములు లేయటానికి 5 గంటలప్పుడు లేచి ప్రార్థన చేసుకోవాలంటే కాలు సడుగనేది అస్సలు మెస్సల్ని ఇలా భలే బాధగా ఉంది. లేయటానికి లేయలేకపోతాను, కూర్చోలేకపోతున్నా. ఇక ప్రార్థన చేసుకున్నా. మంగళవారం ప్రార్థన అయ్యగారికి, అమ్మగారికి సాక్ష్యం చెప్పుకుంటా. ఈ నొప్పి దేవుడు మంగళవారం ప్రార్థన రాసుకున్నందుకు, ఈ నొప్పి తగ్గినందుకు దేవుడు సాక్ష్యం చెబుతున్నాను. అబ్బాయి, మా కోళ్ళు నాకు అబ్బాయి కావాలని అయ్యగారి కాడ పోయి ప్రార్థన చేసుకుంటే, నీకు అబ్బాయి ఇస్తాడు పోమ్మని పాస్టర్ గారు పట్టమని చేయబడితే అట్నే అబ్బాయి చక్కగా కానిపోయింది. 2 పెద్ద ఆపరేషన్లు జరిగినాయి, 2 నార్మల్ కానుకలు జరిగిన కోళ్ళకి. మా కుటుంబం అంతా దేవుడు మాకు చాలా మేలు చేస్తున్నారు. అందుకని నా చిన్న సాక్ష్యం దీవించమని, ఆశీర్వదించమని మీ అందరికి కృతజ్ఞతలు చెబుతున్నా. మా మనవడికి వారం రోజుల నుంచి జ్వరం తగులుతుంది. రోజు తీసుకుపోయి చూపిస్తాను, తగ్గటం వల్ల నేను రేపు మంగళవారం సాక్ష్యం చెబుతానన్నా తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్నయ్యకి, అక్కకి వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే, మా చేంకుర్తి మండలం బోధవాడ. మా నాన్న ఫ్యాక్టరీలో వాచ్మెన్గా పనిచేస్తుంటాడు. అయితే నిలబడు అయితే సడన్గా ఏమైందో తెలీదు, గుండెలు నొప్పి అని అండు. అట్ట హాస్పిటల్ తీసుకెళ్ళలేకపోయాం. గాలి లేకపోతే ఏదన్నా ఆయనకి చుట్టుకుందని అంతరాలు అవన్నీ వేయించాము. 30,000 దాకా అయిపోయినాయి. ఇంకా తర్వాత గుండె, కిడ్నీలు, లివర్ చెడిపోయినాయని రిమ్స్లోకి వెళ్తే చనిపోతాడమ్మా మీ నాన్న తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఇంకా మేము ఇంటికి తీసుకొచ్చుకొని అటు ఇటు తిరిగే స్థితిలో ఉన్నప్పుడు మా అమ్మ ఏడుస్తూ ఉంది. మా అమ్మ ఇంతకుముందు ఈ సంఘానికి వచ్చిందంట. అప్పట్లో 10 సంవత్సరాల కింద. అమ్మ నన్ను తీసుకెళ్ళి దర్శిలో చర్చి ఉంది, ఆడ వదిలిపెట్టండి, మీరు ఇసుకించుకోవద్దని అంది. సరేనమ్మ మొత్తం అని అన్న. మా నాన్న వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి 4 నెలల కింద వచ్చాము. అంటే వారం మార్చి వారం అలా వచ్చేవాళ్ళమే. కనీసం టాయిలెట్ కూడా బట్టలు పోసుకున్నాడు, బట్టలు కూడా వేసుకున్నాడు కాదు, అసలు నడవలేడు. అలాంటి స్థితిలో మేము అంత దూరం నుంచి ఆటోలకు వచ్చి పోయి ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చోలేడు, నిలుచోలేడు. అలాంటిది ఇక్కడికి వస్తుంటే బాగా హుషారుగా ఉంది. అసలు చెప్పుకోలేము, అసలు అంత ఆనందంగా ఉంది. దేవుడి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాతే మా నాన్న బాగయ్యాడు. నాది చిన్న సాక్ష్యం. చూడండి దేవుని బిడ్డలారా, హాస్పిటల్లో కూడా చేయి విడిచిపెట్టారంట. మరి చాలా కిడ్నీలు, మరి ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా సమస్య వచ్చిందంట. మరి పాస్ కూడా బట్టల్లోనే పోసేసుకునేవాడంట. అటువంటి స్థితిలో వచ్చాడు. నిజంగా మన యేసయ్య ఎంత ప్రేమ గల దేవుడు. ఆ బిడ్డను తాకి మరి చక్కగా నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. గట్టిగా. నాకు ఫస్ట్ బాగలేదు, హాస్పిటల్ పోతే నాకు కాళ్ళ నొప్పులో నేను హాస్పిటల్ పోతే అమ్మ నీకు ఎముకలు అరిగినాయి అని చెప్పారు.
సరేనని చెప్పి నేను మందులు మింగుతున్నా. ఏం సార్ నాకు తగ్గట్లేదు సార్ అంటే, ఈ మందులకు తగ్గుతాయమ్మా, నీకు ఎందుకు తగ్గట్లేదా అన్నారు. ఏమో సార్ నాకు తగ్గట్లేదని మళ్ళీ మరుసటి రోజు పోయా. కానీ నీ మైండ్ ఏదో లాగుంది, పోయి ఫస్ట్ అది చూపించుకోమ్మా, నేను ఇచ్చే మెడిసిన్ బాగానే ఉందన్నారు. ఇంటికి వచ్చినాక ఒక వారం దాలినాక నా మనసులోకి దురాత్మ వస్తుంది, వచ్చి ఇక బాధ పెడుతుంది నన్ను. బాధ పెడుతుంటే ఇంకా నైట్ నిద్రపోని ఇట్లా నన్ను. అప్పుడు మా అమ్మని పిలిపించుకొని, నాకు ఇట్లా ఉంటుంది అని నాకు కూడా తెలియకుండా మా ఆయన పిలిపించాడు. పిలిపిస్తే ఇంక అప్పుడు అంతరాలు వేసి ఎక్కడికి తీసుకుపోయారు. నేను ఇంకా అన్నయ్య దగ్గరికి వచ్చా. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకా నేను ఇక్కడ కూర్చోలేకపోయా, మొత్తము తిరిగిపోతున్నా, అసలు ఇక నిలవలేకపోయా. అక్కడ ఎంటర్ రోజులు అక్కడే నేను దిగి ఇక్కడికి లోపలికి రాలేకపోయా. నేను అక్కడికి రాలేను, నన్ను వెంటాడుతుంది, నేను భయంతో ఉన్నా, నేను రాలేను, నేను చచ్చిపోతానని ఇంకా అంత నా ఉక్కికి కోక ఉరేసుకొని నేను ఇంకా చచ్చిపోవడానికి నేను సిద్ధపడిన సమయానికి ఇంకా ఆయన చూసి నన్ను విడిపించి ఇక్కడికి వచ్చినాక నాకు దేవుడు స్వస్థత కలిగించి నాకు ఇప్పుడు ఏమీ లేదు, బాగానే ఉంది. ఇక్కడికి వచ్చి ఈరోజు నేను వస్తానంటే నువ్వు మొన్నట్లాగా చేస్తావని నేను పట్టుకోలేను అంటే, లేదు నాకు జరిగిన కార్యం నేను చెప్పాలి, నేను అక్కడికి పోయినా స్వస్థపడ్డాను, నేను సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నాను, నేను సాక్ష్యం చెప్పాలని ఇవాళ నేను బలవంతంగా వచ్చాను అన్నయ్య. నా కుటుంబం గురించి ప్రార్థన చేయను అన్నయ్య. చూడండి ఆ బిడ్డకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ.